కర్ణుడు దుర్మార్గుడు కాడు. అతనంత ధర్మశీలి, త్యాగశీలి, గుణశీలి. మూడు లోకాలలో వెతికి చూసినా ఎక్కడ కనబడు. అభిమన్యుడు చనిపోయినప్పుడు యుద్ధ భూమిలో ఉన్న వారిలో బాధపడిన వారు కేవలం పాండవులు మాత్రమే. కానీ కర్ణుని మరణానికి ఇరు పక్షాలు బాధపడుతున్నారు. అతను దుర్మార్గుడు ఎంత మాత్రం కాడు. ధర్మ సూక్ష్మాలన్నీ తెలిసినవాడు. అధర్మంలో కూడా ధర్మాన్నే పాటించేవాడు. కరుణతో కూడిన హృదయం గల కర్ణుడు కాలచక్రంలో నలిగిపోయాడు. కాల గర్భంలో కలిసిపోయాడు అంతే. 17వ రోజు యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ సమయంలో కృష్ణుడు యుద్ధం సంపూర్ణం కాలేదు. దుర్యోధనుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. దుర్యోధన్ని అంతం చేస్తే కాని యుద్ధం పూర్తయినట్లు కాదు. రేపు 18వ రోజు కౌరవ సేనకు చివరి రోజు అవ్వాలని చెప్పి భీమా సిద్ధంగా ఉండు. దుర్యోధనుతో నీవు చేసిన ప్రతిజ్ఞ గుర్తు పెట్టుకొని గట్టిగా హెచ్చరించాడు. అదే 17వ రోజు రాత్రి కౌరవ పక్షాన్ని చూస్తే దుర్యోధనుడు ఒంటరిగా తన గుడారలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఈ యుద్ధంలో తన కొడి ఎడమ భుజాలైన కర్ణుడు, దుశ్శాసనుడు యుద్ధంలో దారుణంగా చనిపోయారు. నేనిక ఈ యుద్ధం చేయలేను, దీనిని ఇంతటితో నిలిపివేయడం మంచిదని తలుస్తూ ఓటమి వలన కలిగే మనోవేదన అనుభవిస్తున్నాడు.